అనంటే, ఎవరు కూడా సొంత తెలివితేటలతో, సొంత ఆలోచనలతో, సొంత అభిప్రాయంతో, సొంత అవగాహనతో దేవుని వాక్యం చెప్పకూడదు. అలా దేవుని వాక్యం చెప్పినప్పుడు బాగానే ఉంటుంది, యోధాలాగా తెయోదాసులాగా. అయితే వాళ్ళు వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళతో పాటు అది అంతరించిపోతుంది. కానీ యేసు ప్రభు వారి శిష్యుడితో ఏమన్నారు? మీరు మాట్లాడే మాటలు నా తండ్రి మీతో మాట్లాడతాడు, మీ ద్వారా మాట్లాడతాడు, దానిని ఆపటం ఎవరి సాధ్యమో కాదు. ఎందుకు ఈ మాట చెబుతున్నా? ఇక్కడికి వచ్చిన యాజకుడు, అభిషిక్తుడు వాక్యము బోధిస్తున్నాడంటే సొంత మాటలలో చెప్పడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే ప్రేరేపణిస్తాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే మాట్లాడమని చెబుతాడో, పరిశుద్ధాత్మ దేవుడిచ్చే జ్ఞానముతోనే మాట్లాడతాడు. అలా పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన జ్ఞానముతో మాట్లాడినప్పుడు మన హృదయములో ప్రతి విత్తనం నాటబడుతుంది.